చెప్పాడు చెప్పు నిజం చెప్పు కరెక్ట్ గా చెప్పినా ఏం చెప్పు సినిమా బాగుందని చెప్తున్నా కదా బాగుంది నేను బాగాలేదని చెప్పలేదే మనస్ఫూర్తి చెప్పట్లేదు సినిమా సూపర్ హిట్ సినిమా బాగుంది అంతే మనసులో ఎక్కడ ఫీలింగ్ ఉందా బాగుంది అదో ఫీలింగ్ ఎక్కడ లేదు ఏదో చెప్పాలి కదా చెప్తున్నాడు సినిమా సూపర్ సినిమా చెప్పుడు ఫీలింగ్ ఎక్కడ ఉంది నువ్వేం చెప్పు సినిమా బాగుంది సినిమా పాడు చేస్తున్నారు చెప్తున్నా మీరు పాడు చేసినట్టు బాగా చెప్తున్నారు రివ్యూ కరెక్ట్ అన్న సినిమా బాగుంది అన్న సినిమా చాలా బాగుంది నాని అన్న యాక్టింగ్ బాగుంది నిజంగా హీరో హీరోయిన్ కాంబినేషన్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది ఒకటే నాకు సాంగ్స్ లేవే అన్న ఒక చిన్న కొరత అనిపించింది సాంగ్స్ కూడా ఉంటే బాగుండే ఇప్పుడు 3 hours సినిమా ఉంది కదా అరే అన్న ఐమాక్స్ దగ్గర స్టార్ట్ చేసిందే నేను నాకు చెప్తాను ఇలా భయపడతాను ఇలాంటి చిల్లరగాళ్ళకి అన్న అదే నాకు సినిమాలో లేనిది ఏంటంటే సాంగ్స్ ఒకటి లేవు అదొకటి చాలా మైనస్ అనిపించింది కొద్దిగా హీరో హీరోయిన్ మధ్యలో బాండింగ్ అనేది కొద్దిగా లేదు కాకపోతే సినిమా ఓవరాల్ గా చాలా బాగుంది మదర్ సెంటిమెంట్ బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది ఆర్ఆర్ బాగుంది ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి ఒకటి చెప్తాను నా ఫైట్స్ అయితే సినిమాలో వేరే లెవెల్ అన్న నెక్స్ట్ లెవెల్ మాస్ లుక్ లో చూపించారు రవితేజ్ అసలు మాస్ అంటే రవితేజ్ గుర్తుకొచ్చారు సినిమా సూపర్ ఉంది భయ్యా నిజంగా సినిమా చాలా బాగుంది కాకపోతే ప్రతి ఒక్క సీన్లు ఎలా ఉన్నాయంటే యాక్షన్ సీన్లు భయ్యా ఎస్జి సూర్య కూడా సాగు కొట్టాడు ప్రతి ఒక్క పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది కొన్ని లఫోట్ గా ఉంటారు ఏం చెప్తారు చెప్పట్లేదు సినిమా సూపర్ ఉంది క్లారిటీగా ఉన్నది ఉన్నట్టు చెప్పాలి అరే ఉన్నది పాటలు లేకపోతే సినిమా ఎంత హైలైట్ ఉంది అరే నాని గారు జస్టిస్ సూర్య గారు ఎంత బాగుంది యాక్టింగ్ ఏదో బాగుంది బాగుంది అన్నట్టు చెప్తున్నా సినిమా చాలా బాగుంది ప్రతి ఒక్కరు చూడండి ప్రియాంక మోహన్ పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది కాకపోతే కొన్ని సీన్లు ఎలా ఉన్నాయంటే హైలైట్ భయ్యా సమంతని ఎందుకు తీసుకొచ్చారా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు పాపం నా చేత ఇంకో పెళ్లి చేసుకున్నాడు కదా అని చెప్పేసి సమంత చాలా డిసప్పాయింట్ లో బాధలో ఉంటది అయినప్పటికీ సమంతను కూడా తీసుకొచ్చారు ఈ సినిమాలోని అయినప్పటికీ ఓకే సినిమా ప్రతి ఒక్కరు చూడండి నిజంగా మంచి ఎంటర్టైన్మెంట్ నువ్వు కానీ నెక్స్ట్ టీవీ ఓన్లీ దగ్గర పెట్టుకుని రివ్యూ చెప్పు ఈ సినిమాకి అంత సరిపోయే అంత స్ట్రెంత్ ఉందా అంటే ఖచ్చితంగా సినిమా 174 నిమిషాలండి ప్రతి ఒక్కరికి ఏంటంటే లెంత్ ప్రాబ్లం అంటున్నారు లెంత్ ప్రాబ్లం లేదు అంటే సుందరం కూడా కొంచెం లెంత్ ఎక్కువైంది కానీ స్టోరీ మంచి స్టోరీ సో ఇది కూడా సేమ్ అటువంటిదే సో బాగా చెప్తున్నారు బాగుంది అంటే బ్యాక్గ్రౌండ్ లో ఏంటంటే బీజిఎం భయ్యా బీజిఎం ఎరగదెంగారు సావు దెంగారు బీజిఎం నిజం చెప్తాను కదా సో వాడు చెప్తున్నా అండి నాకు తెలిసినంత వరకు ఇందాక కూడా చెప్పాడు దేవరను మించిన సినిమా అవుద్దని చెప్పిండు దీనికి సంబంధం చెప్పు దేవర సినిమాకి ఈ సినిమాకి ఏమైనా సంబంధం ఉన్నారా అంటే నాని సరిగ్గా చేయలేదా నాని సరిగ్గా చేసి అంటే సినిమా బాగాలేదా సినిమా బాగుంది నాకు సరిపోలే అన్న అంటే సాంగ్స్ ఇట్లా అన్ని మిస్ అయినాం కదా కొద్ది సాంగ్స్ ఉంటే బాగుండు అలాగే ఏంది ఒక్క సాంగ్ ఒక సాంగ్ ఏం సరిపోద్ది ఏం సరిపోద్ది అన్న నాని సినిమా అంటే మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా ప్రతి ఒక్కరు లేడీస్ ఎక్కువగా చూసారు ఏంటంటే బ్రో ఒక నిమిషం చెప్తా చూడు నాని గారి సినిమా అంటే లవర్స్ గానీ అలాగే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనమాట ఫుల్ మామూలుగా నాకు తెలుసు నాకు ఇది అంతేం లేదు దసరా బాగా నచ్చింది సినిమా చాలా బాగుంది భయ్యా అరే నేను కూడా బాగుందని చెప్పిన బాగాలేదని మరి అంతేం లేదు అన్నట్టు నాకు అట్లా అనిపించలేదు నాకు అంత అనిపించలేదు సినిమా బాగుంది చూడండి ఓకేనా అది ఇంకో